హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సర్నర్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, సమంత గారిని హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉన్నాయి సార్. ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటోలు అంటే గాయాలతో ఉంది, ఒక బెడ్ మీద పడుకొని ఉంది. సో ఇప్పుడు అది అభిమానులు అయితే కాస్త కలవరపరుస్తుంది. అసలు ఏమైంది సమంతకి, ఎందుకు ఈ గాయాలు అయ్యాయి అని చెప్పేసి అసలు ఏం జరిగింది సార్? సమంతకు గాయాలు, హాస్పిటల్లో అడ్మిట్ అయింది, సీరియస్గా ఉంది, ఇలాగ వార్తలు వస్తున్నాయి. ఆమెకు బెడ్ మీద పడుకుంది, ఒక దాంట్లో రెడ్ లైట్ ఆమె మీద ఉంది, ఇంకో దాంట్లో కొంచెం గాయాలైనట్టుగా కనిపిస్తుంది. సో ఈ ఫోటోలు ఆమె షేర్ చేసింది యాక్చువల్గా దీంట్లో ఇన్స్టాలో. సో దీన్ని చూసి అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. రెండోది ఇంకొక పుకారు ఏమొస్తుందంటే షూటింగ్లో గాయాలైనాయని కూడా వస్తుంది. ఎందుకంటే 4-5 రోజుల ముందే ఆమె తన డైలీ లైఫ్, ఏ డే ఇన్ లైఫ్ అనే ఒక వీడియో చేసింది. ఆ వీడియోలో ఏంటంటే ఆమె జీవితంలో మార్నింగ్ నుంచి లేవడం దగ్గర నుంచి నిద్రపోయే దాకా ఆమె ఒక రోజు ఏమేమి చేస్తుంది అనేది ఉందన్నమాట. సో అది వచ్చినాకే ఇది వచ్చాయి. సో అందువల్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బట్ అది ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫోటో అనేది కూడా చెప్తున్నారు. సో ముందుగా మనం వన్ డే ఏ డే ఇన్ ఏ లైఫ్ అనేది దాంట్లో ఏముందని అనలైజ్ చేస్తే ఆమె మార్నింగ్ లేచి ఆయిల్ పుల్లింగ్ చేస్తుంది. ఒకప్పుడు ఇక్కడ మనకు కూడా ఆయిల్ పుల్లింగ్ అనేది వెరీ పాపులర్. ఈ మధ్య కూడా ఆయన ఎవరో మాచిరాజు ఎవరో ఉన్నారు ఒక ఆయన వచ్చిన తర్వాత ఆయిల్ పుల్లింగ్ అనేది మళ్ళీ ఒకసారిగా పెరిగింది. అంతకుముందు కూడా 90sలో ఆయిల్ పుల్లింగ్ బాగా ఉండేది, పాపులర్. మన సినిమాలో కూడా కృష్ణవంశీ సినిమాలో చూస్తుంటాం ఆయిల్ పుల్లింగ్ మీద. సో అలాగా ఈ అమ్మాయి కూడా ఆయిల్ పుల్లింగ్ చేస్తుంది. దాని తర్వాత వర్కౌట్ చేస్తుంది, జిమ్లో పనిచేస్తుంది. దాని తర్వాత గ్రాటిట్యూడ్ పేరుతో దేవుడికి అగరవత్తులు తెంచడం, అది గ్రాటిట్యూడ్ అని. నెక్స్ట్ 4వ ఐటమ్ ఐకేర్కి ఒక ఏదో ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని పడుకొని ఉంది, ఐస్ని సంబంధించి సొలేస్కి. 5వ అంశం సెట్కి వెళ్ళడం, 9 ఆ ప్రాంతంలో సెట్కి వెళ్తుంది షూట్కి. అక్కడ మేకప్ ఎలా చేస్తారో అది చూపిస్తుంది. దాని తర్వాత నైట్ 6 గంటలకి, ఈవినింగ్ 6 గంటలకి రెడ్ లైట్ థెరపీ అంటే ఏంటంటే ఇంతకుముందు ఇంకోటి మర్చిపోయినాను, అది గువాషా అని ఒకటి ఉంటుంది. ఎప్పుడు మార్నింగ్ ఆయిల్ పుల్లింగ్ అయిపోయినాక గువాషా గువాషా అనేది చైనీస్ మెథడ్ అనమాట. చైనీస్ మెథడ్లో చిన్న ఇన్స్ట్రుమెంట్ లాగా ఉంటుంది, దాంతో ఫేసెస్ని స్కిన్ని రుద్దుతారనమాట, రబ్ చేస్తారు. దానివల్ల స్కిన్లో ఉండే దాన్ని స్క్రాపింగ్ అండ్ స్పూనింగ్, స్కాపింగ్, కాయినింగ్ అంటారనమాట. ఎడ్జెస్ స్మూత్ ఎడ్జెస్గా ఉండే బ్లంట్ ఇన్స్ట్రుమెంట్ అది. దాంతో ఆమె రుద్దుకుంటుంది మొత్తం. దానివల్ల స్కిన్ సాఫ్ట్న్ అవ్వడం, మంచిగా స్కిన్ గ్లో అవుతుంది అనమాట. అటువంటి గ్లో కావడానికి ఆమె హువాషా అనే ఒక మెథడ్ ఉపయోగిస్తుంది, చైనా మెథడ్ ఇది. నెక్స్ట్ వచ్చి 6 గంటలకి రెడ్ లైట్ థెరపీ అనేది బేసిక్గా నాసా వాళ్ళు ప్రవేశపెట్టారు. అంటే స్మాల్ లో రెడ్ లైట్ ఉంటుంది, దాని ద్వారా ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉంటుంది అనమాట. దాంట్లో అవి మొక్కలకి ఇవ్వడం ద్వారా మొక్కల్లో ఉత్పత్తి అనేది పెరుగుతుంది అనేది నాసా వాళ్ళ ప్రయోగాలు ఇదన్నమాట. దాన్ని ఈ మధ్య మనుషులు కూడా వాడుతున్నారు. దీనికి భేదంగా యాంటీ ఏజింగ్ టెక్నిక్ అంటారు దీన్ని. అంటే మన వయసు తొందరగా ముసలోళ్ళు కాకుండా స్కిన్ అనేది ఏజ్ తెలియకుండా ఉంటుంది. అంటే రింకిల్స్ ఉండవు, తర్వాత బాడీ మీద వచ్చే ర్యాషెస్ కానీ, రెడ్నెస్ కానీ, యాక్నే అంటారు, స్కార్స్, ఇవన్నీ పోతాయన్నమాట, స్మూత్గా ఉంటుంది. సో దీనికి రెడ్ లైట్ థెరపీ అని పేరు పెట్టారు. ఈ అమ్మాయి రోజు కూడా రెడ్ లైట్ థెరపీ తీసుకుంటుంది 6 గంటలకి ఈవినింగ్ అనమాట. దీని తర్వాత పికిల్ బాల్ అని చిన్న మన బ్యాడ్మింటన్ లాంటిది ఒక చిన్న గేమ్ ఉంది, దాంతో ఫ్రెండ్స్తో కలిసి మేము పికిల్ బాల్ ఆడుతుంది. దాని తర్వాత నైట్ పడుకోబోయే ముందు మెడిటేషన్ చేస్తుంది, ధ్యానం. అంటే ఆ రోజు ఉన్న స్ట్రెస్ ఇవన్నీ వెళ్ళడానికి మెడిటేషన్ చేస్తుంది. ఫైనల్గా 10:30 ఆ ప్రాంతంలో నిద్రపోతుంది. ఇది ఆమె షెడ్యూల్ మొత్తం పెట్టింది. సో మనకు తెలుసు సమంత తన వ్యక్తిగత విషయాలను కూడా రెగ్యులర్గా షేర్ చేసుకుంటుంటుంది. ఆమె బ్యాడ్ అయినా గుడ్ అయినా అన్నీ షేర్ చేసుకుంటుంది. దుఃఖమైన, బాధ అయినా, సంతోషమైన అన్నీ కూడా పంచుకోవడం ద్వారా అదొక రకమైన థెరపీ అని చెప్పుకోవచ్చు. అంటే పబ్లిక్తో షేర్ చేసుకోవడం ద్వారా నీకు కొంత సొలేస్ వస్తుంది, దానివల్ల రియాక్షన్స్ వస్తాయి, పబ్లిక్ కొంత ఎంగేజ్ అవుతావు. ఇటువంటి టెక్నిక్ని చాలామంది సెలబ్రిటీలు ఫాలో అవుతుంటారు. సెలబ్రిటీలే కాదు,
మామూలుగా ఈ మధ్య మనం చాలామందిని చూస్తుంటాం ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ ఎక్స్లో కానీ వీళ్ళు షేర్ చేసుకుంటుంటారు. అవును. అలాగా ఈ అమ్మాయి షేర్ చేసుకుంటుంది. ప్రధానంగా మొన్న నెక్స్ట్ ఐటెంకి వస్తే మొన్న వచ్చిన ఫోటో, గాయాల ఫోటో ఏదైతే ఉందో అది ఈమెకి మయోసైటిస్ అనే ఒక జబ్బు ఉంది. మయోసైటిస్ అనేది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పచ్చు. అంటే ఇన్ఫ్లమేషన్ వస్తుంది, మజిల్స్ వీక్ అయిపోతాయి, ఫ్యాటిక్ వస్తుంది, స్కిన్ కూడా ప్రాబ్లం వస్తుంది. అందుకని ఈ అమ్మాయి స్కిన్కి సంబంధించి కూడా నేను ఇందాక చెప్పిన గువాషా టెక్నిక్, రెడ్ లైట్ థెరపీ ఈ రెండు కూడా చేసుకుంటుంది అన్నమాట. ఓకే. ఎందుకంటే ఈ అమ్మాయికి ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో ఈ మయోసైటిస్ అనేది స్కిన్ అండ్ మజిల్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనికి మయోసైటిస్కి ప్రధానంగా 3 కారణాలు చెప్తారు. ఒకటేమో ఆటో ఇమ్యూన్ డిసీజ్, అంటే మన బాడీలో మనల్ని ప్రొటెక్ట్ చేస్తుండే సెల్స్ ఉంటాయి. ముఖ్యంగా వైట్ బ్లడ్ సెల్స్లో టీ సెల్స్ అంటారు, ఆటోబాడీస్ అంటారు. ఈ ఆటోబాడీస్, టీ సెల్స్ మన బాడీని రోగాల నుంచి, ఇతర క్రిముల నుంచి రక్షిస్తుంటాయి. అయితే ఒక్కొక్కసారి అవే మన బాడీ మీద అటాక్ చేస్తాయి. దాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. సో ఈ మయోసైటిస్ రావడానికి అదొక కారణం. రెండో కారణం ఐడియోపతిక్ అంటారు. ఐడియోపతిక్ రీజన్ అంటే కరెక్ట్గా పిన్ పాయింట్ చేసి కారణాన్ని చెప్పలేని దాన్ని ఐడియోపతిక్ అంటారు. సో మూడవది ఏడిఆర్ అంటారు, అంటే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ అన్నమాట. ఒక్కోసారి మనం తీసుకునే వేరే హెల్త్ కండిషన్స్ తీసుకునే డ్రగ్స్ రియాక్ట్ అయ్యి కూడా మయోసైటిస్ అనేది రావచ్చు. ఈ మయోసైటిస్ అనే దానికి పర్మనెంట్ క్యూర్ లేదు. మన డయాబెటీస్ని ఎలాగైతే మేనేజ్ చేసుకుంటున్నామో మయోసైటిస్ని కూడా మేనేజ్ చేసుకుంటుండాలి. అందుకని ఈమె రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీనికి సంబంధించి కొన్ని రకాల లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకోవాలి. అట్లాంటి మయోసైటిస్ సంబంధించి ఆమె ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడంతా కూడా ఫోటోల్ని బయటకు వదులుతుంది. ఓకే. సో అలాగా ఈమె మొన్న కూడా మయోసైటిస్ సంబంధించి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆ ఫోటోలు రిలీజ్ చేసింది. ఆ ఫోటోలు చూస్తే గాయపడినట్టుగా ఉంది, సీరియస్గా ఉంది, కొంత గాయాల్లాగా అనిపిస్తుంది. కానీ అది లైట్ ఫోకస్ అవ్వడం వల్ల అలా వచ్చిందా, లేకపోతే ఆమె స్కిన్ మీద ఏమన్నా ర్యాషెస్ వచ్చిందా అనేది తెలీదు. ఏదేమైనా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఆమె సినిమాలు కూడా పెద్దగా చేయట్లేదు. ఆ మధ్య తన సొంత సినిమా ఒకటి అనౌన్స్ చేసింది, కానీ దాన్ని ముందుకెళ్తున్నట్లేదు. ప్రజెంట్ అయితే సిట్టడాల్ హనీ బన్నీ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంకొక సినిమాలో సేమ్ దీన్ని ఎవరైతే డైరెక్ట్ చేశారో, అంటే ఫ్యామిలీ మ్యాన్ 2లో ఈమె యాక్ట్ చేసినప్పుడు రాజ్ నిడుమూరు అండ్ డికే కృష్ణ, అంటే డి కృష్ణ అనమాట ఆయన. సో వీళ్ళిద్దరూ కలిసి, అంటే దాసరి కొత్తపల్లి కృష్ణ, డీకే అంటే దాసరి కొత్తపల్లి కృష్ణ. సో ఈ డీకే కృష్ణ ప్లస్ రాజ్ నిడుమూరు, రాజ్ డీకేనే వాళ్ళిద్దరూ కలిసి పెట్టుకుంటారు. వీళ్ళు హాలీవుడ్లో కూడా కొన్ని సినిమాలు తీశారు. దాని తర్వాత ఇండియాలో వీళ్ళు వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ, తర్వాత ఇప్పుడు ఇది సిట్టడెల్ అనేది ఇంగ్లీష్ సిరీస్ని వీళ్ళు తెలుగులో నెట్ఫ్లిక్స్కి రీమేక్ చేస్తున్నారు, హిందీలో, మొత్తం ఇండియా వైజ్గా. సో ఇందులో ఈమె చేసింది. అందుకని మనకి రాజ్ నిడుమూరుకి ఈమెకి పెళ్లి కాబోతుందన్న వార్త కూడా వైరల్ అయింది. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి విపరీతంగా ఈ మధ్య తిరగడం, అతను వెబ్ సిరీస్లు అన్నింటిలో ఈమె యాక్ట్ చేస్తుండడం, అతను కూడా అతని భార్యకి విడాకులు ఇచ్చే ప్రాసెస్లో ఉన్నాడని చెప్తున్నారు. సో వీళ్ళిద్దరూ ఆల్రెడీ డేటింగ్లో ఉన్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు అని కూడా అంటున్నారు. ఏదేమైనా ఈమెకి హెల్త్ ఇష్యూ వల్ల అయితే కెరీర్ అయితే దెబ్బతినింది. సో అంటే వేగం, ఆమె చాలా వేగంగా సినిమాలు చేసేది, ఆ వేగం దెబ్బతినింది. బట్ కంప్లీట్గా అయితే లేదు, ఆమె హెల్త్ చూసుకుంటూ సినిమాలు చేస్తూ ఉంది. దట్ ఈస్ హర్ పర్సనల్ లైఫ్ ప్రజెంట్.